ఎండ వేడిమికి తల్లడిల్లిపోతున్న తెలంగాణ ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ ఏపీలలో ఈ నెల 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరాఠవాడా మీదుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడును దాటి కొమరన్ ప్రాంతం వరకు విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో 21 వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మార్చి 20, 21 తేదీల్లో జమ్మూ కాశ్మీర్, లదఖ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అటు తెలంగాణ, ఏపీలో మార్చిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో జలాశయాలు ఎండిపోయి తాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఇప్పుడు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో వర్షాలు వస్తే ఉపశమనం కలుగుతుందని ఎదురు చూస్తున్నారు. నిన్న కురిసిన వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నదాతలను నట్టేట ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వడగళ్ల వానకు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం వ్యాప్తంగా భారీ వర్షం పడడంతో కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే డిచ్పల్లి, ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన వరి పంట నేల రాలింది. వేలకు వేలు పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. కిందటి ఏడాది ఇలానే వర్షాలు పడి నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో ఉరుములతో కూడిన జోరు వాన పడింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. వడగండ్ల వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పంట దశలో ఉండగా 15 రోజుల్లో పంట చేతికందుతుంది. ఈ దశలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.